హాయ్ అండి, నమస్తే. సో ఈరోజు మనము ఒక చాలా 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 జనాలందరూ బయట వింటున్న రెగ్యులర్ టాపిక్ అయిపోయింది ఈ టాపిక్. అదే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు వస్తుంది అని అంటే అందరికీ జుట్టు ఊడిపోతుంది అబ్బా. అసలు వయసుతో సంబంధం లేదు, అసలు జెండర్తో సంబంధం లేదు, ఏం తింటున్నాం ఏం తింటలేము ఏం చేస్తున్నాం ఈ దేంతో సంబంధం లేదబ్బా, అసలు అందరికీ జుట్టు ఊడిపోతుంది. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోవడం అంత సేఫా కాదా, అసలు చేయించుకుంటే ఎట్లుండాలి, అసలు ఎలిజిబిలిటీ ఏంది అసలు ఒకరికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలంటే, ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడి ఇంకొంచెం డీటెయిల్స్ మీ అందరికీ చెప్పడానికి నేను వచ్చేసిన శ్రీరూప్ క్లినిక్కి. ఎస్, ఇక్కడ నా ముందు ఉన్నారు సీనియర్ కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో సార్, యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు, నాకైతే కలిసిన 10 మందిలో ఒక 3-4 అయినా నేను చేయించుకున్నా అని చెప్తున్నారు, లేదా మా ఫ్రెండ్స్ చేయించుకున్నారు అని చెప్తున్నారు. అంటే ఇంత కంపల్సరీ అయిపోయింది అందరికీ కూడా. ప్రతి ఒక్కరు బిజీ లైఫ్లో జుట్టు మెయింటైన్ చేసేంత సీన్ లేదు. ఇక మాకంటారా మొత్తం స్ట్రైట్నింగ్లో అంతా ఊడిపోతుంది. ఫస్ట్లీ నాకు వచ్చిన డౌట్ ఏంది అని అంటే సార్, మగవాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రెగ్యులర్గా చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఈజీగా చెప్పేస్తున్నారు చేయించుకున్నారు అని. బట్ ఆడవాళ్ళకి కూడా ఉంటుందా సార్, చేయించుకోవచ్చా? ఇస్ ఇట్ పాసిబుల్? డెఫినెట్లీ. ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా మందికి పీసీఓడి వచ్చిన తర్వాత ఫోర్ హెడ్ పెద్దది అవ్వడం, లేదా మేల్ ఫిగ్గా వెనక్కి ఇలా రిసీడ్ అవ్వడం, కొంతమందికి ఈ పాటలో చాలా పలచబడిపోవడం, కొంతమందికి ఆల్మోస్ట్ 10% హెయిర్సే ఉన్నట్టు అయిపోవడం. వాళ్ళు చాలా అందంగా ఉంటారు, చూడడానికి అన్ని విధాలా బాగుంటారు. కానీ పీసీఓడి వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఈ పాటలో బాల్డింగ్లా అయిపోవడం, పెద్ద ఫోర్ హెడ్లో వెనక్కి వెళ్ళిపోవడం, ఇలా రిసీడ్ అయిపోవడం జరుగుతుంటుంది. సో వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జస్ట్ లైక్ హౌ వీ డూ ఫర్ ద మేల్స్. సోర్స్ బాగుంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఆడవాళ్ళకి ఎలాగే సోర్స్ బాగానే ఉంటుంది. అలా ఇక్కడ మన హెయిర్ని పైకి ముడివేసి ఈ వెనకాల పార్ట్ ఒక 3 ఫింగర్స్ ఆర్ 4 ఫింగర్స్ విడ్త్లో ఎక్కడైతే ఎప్పటికీ ఊడిపోయిన జోన్ మగవాళ్ళకి ఉంటుందో అలాంటి జోన్ నుంచి మనం ట్రిమ్ చేసి హెయిర్ని, పై హెయిర్ని ముడివేస్తాం, కింద హెయిర్ని కిందకు వదులుతాం, మధ్యలో ట్రిమ్ అవుతుంది. అక్కడి నుంచి పెన్ లాంటి దాంతో నొప్పి తెలియకుండా, ఎనస్థీషియా ఇచ్చింది కూడా తెలియకుండా ఉండేలాగా మోస్ట్ కంఫర్టబుల్, సేఫెస్ట్, సైడ్ ఎఫెక్ట్ లేని విధంగా గ్రాఫ్ట్స్ తీసి ఇక్కడ ఆడవాళ్ళకి ఇలా గోపురం ఆకారంలో ఉండాలి, మగవాళ్ళకి ఇలా రిసీడ్ అయ్యి టర్న్ అవ్వాలి. అది న్యాచురల్, దట్స్ మేల్ ప్యాటర్న్ కర్వ్. ఫీమేల్ అనేది ఇలా గోపురం ఆకారంలో చక్కగా రావాలి. ఆ వెనక్కి రిసీడ్ అయింది కరెక్ట్ చేస్తూ ఇక్కడ హెయిర్ ఇలా ఉంటే ఇక్కడ హెయిర్ ఇలా తిరిగి ఇలా వెనక్కి వస్తుంది ఆడవాళ్ళకి. ఆ డైరెక్షన్లో ఇంప్లాంట్ చేయాలి. చాలా మంది ఎలా పడితే వాళ్ళు ఇంప్లాంట్ చేసేస్తుంటారు. ఆడవాళ్ళలో అలా చేయకూడదు. దానికి పర్ఫెక్ట్ మెజర్డ్గా ఒక డైరెక్షన్ ప్రకారం పెట్టాలి. దాన్ని ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అది న్యాచురల్గా మా ఆడవాళ్ళకి నేచురల్ హెయిర్ ఎలా ఉంటే అలాగా ఒక 4th మంత్ 5th మంత్ నుంచి పెరుగుతూ 8th or 9th మంత్ కంప్లీట్గా గ్రో అయిపోద్ది. అంటే ఇప్పుడు ఒక దగ్గర నుంచి తీసి ఇంకో దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ అది న్యాచురల్ గా దానంతలో అది పెరుగుతుంది సార్. వ్యవసాయంలో ఒక చెట్టు ఒక చోట తీసి ఒక చోట నాటుతున్నాం. అవును, అది కింద రూట్ తో సహా ఉంది, అది నార్మల్గా పెరిగిపోద్ది కదా. అవును. సో ద సేమ్ ప్రాసెస్ ఇది ఒక మెడికల్ అగ్రికల్చర్ లాంటిది. రూట్ తో సహా తీసి ఒక చోట నాటేమంటే అందుకే ఏం చేస్తాం, ఒకటే చోట అన్ని తీయం, డిస్ట్రిబ్యూటెడ్గా తీసుకుంటాం. సో ఇక్కడి నుంచి ఇక్కడ పెరగగానే ఇక్కడ అంతా కూడా ఖాళీగా ప్యాచ్లు అయిపోకుండా ఒకటి విడిచి 2 విడిచి 1 లేదా 1 విడిచి 1 అలా తీసుకోవడం వలన మళ్ళీ నెక్స్ట్ 15 డేస్లో ఈ హెయిర్స్ పెరుగుతూ మిగతా వాటితో కలిసిపోతాయి. ఓకే. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనము హెయిర్ తీసి ట్రాన్స్ప్లాంటేషన్ చేసి పెట్టుకుంటాం, పెట్టిన తర్వాత ఆ జుట్టు న్యాచురల్ గా గ్రో అవుతుంది, ఓకే. బట్ మిగతావి ఊడిపోతా ఉంటాయి కదా సార్. ఈ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ మళ్ళీ ఊడిపోయే అవకాశం ఉందా? బికాస్ ఆఫ్ ది హీట్ కావచ్చు, లేకపోతే లైఫ్ స్టైల్ కావచ్చు. అసలు హీట్ లైఫ్ స్టైల్కి హెయిర్ ఊడిపోదండి. ఒకటి మీరు బాగా హీట్తో ఆడవాళ్ళకి మీరు స్టైలిష్గా ఈ ఐరనింగ్ అని బ్లో డ్రైల్ అన్నీ చేస్తారు. చేసినప్పుడు పొగలు వస్తుంటుంది. అంత హీట్ తట్టుకునే సెల్ హెయిర్ సెల్ కాదు. మనం మెడికల్గా లాజికల్గా మాట్లాడదాం, ఎవరిని అగేన్స్ట్ కాదు ఇది. ఓకే. సో అలాంటప్పుడు అంత హీట్ వెళ్ళినప్పుడు ఆ హీట్ తట్టుకోలేక రూట్తో సహా చనిపోవడము, రూట్ డ్యామేజ్ అవ్వడం వలన దాని లాంగ్విటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడము, దాని లైఫ్ తగ్గిపోతూనే గ్రేయింగ్ తొందరగా వచ్చేయడము, లేకపోతే ఉన్నట్టుండి కుచ్చులు హెయిర్ ఫాల్ ఊడిపోవడమో జరుగుతుంటుంది.
సో దట్ ఈస్ వన్ కాజ్ ఆఫ్ దిస్. అదే మేల్ ప్యాటర్న్ వస్తే తండ్రి గారు, మేనమామలో, తాతగారు ఎవరో ఒకళ్ళు బాల్ హెడ్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక 10 మందిని చూస్తే 3 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను అంటారు. ఇప్పుడు నేను చెప్తాను, నేను కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేశాను. నేను ఇక్కడ దాకా టోటల్ బోడిగుండు ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేసుకోకపోతే ఇక్కడ చర్మం ఎలా ఉందో అలా ఇక్కడ దాకా ఇదంతా బోడిగుండే ఉండాలి. నాకు హార్మోన్స్ హై ఉండి బాడీ అంతా హెయిర్ ఉండి మేల్ ఫిగ్గా బాగున్నా కూడా నాకు ఇక్కడ పలచపడిపోయింది. సో సోర్స్ బాగుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బాగా చేసుకోవచ్చు. నేను ఇన్ని వేల మందికి చేస్తున్నాం కదా, మనం ఎందుకు చేసుకోకూడదు? కోవిడ్ ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు ఖాళీ దొరికింది. అంత ఖాళీ దొరకదు ఎప్పుడు. అప్పుడు నేను పర్మిషన్స్ తీసుకుని నా టీంని పిలిపించుకొని నేనే చూస్తే ఇక్కడ సోర్స్ తక్కువ. సో అప్పుడు ఇక్కడ చూస్తే మీకు స్కార్ కనబడుతుంది. ఇక్కడి నుంచి తీసిన హెయిర్స్తో ఇంప్లాంట్ చేసిన నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో సోర్స్ బాగుంటే బంగారంలా చేయొచ్చు, సోర్స్ బాగోపోతే చక్కగా అందంగా సర్దచ్చు. ఆడవాళ్ళ కేసులో ఏంటంటే ఇక్కడి నుంచి అంతా బాగుండి ఇక్కడే ప్రాబ్లం వస్తుంటుంది సాధారణంగా. కొంతమందికి ఇదంతా వస్తుంది. అప్పుడు మనం హార్మోన్స్ అని, విటమిన్స్ అని అవన్నీ చెక్ చేసి అవి టెంపరీ హెయిర్ లాస్ లాంటిది అవుతాయి ఆడవాళ్ళకి. అప్పుడు ఆ హార్మోన్స్ని అలాగే విటమిన్స్ని కరెక్ట్ చేయగానే చక్కని హెయిర్ గ్రోత్ వస్తుంది. ఓకే, అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు లైపోసెక్షన్ విషయానికి వచ్చేసరికి ఏమో మనము లైక్ స్కిన్, ఫ్యాట్, దాని తర్వాత ఇట్లా స్టేజెస్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ ఇది కూడా మనం లోపల నుంచి పీకి మళ్ళీ లోపలికి పెడుతున్నాం వేరే హెయిర్. అంటే ఇక్కడ స్కాల్ప్ లో అయితే కొవ్వు ఉండదు డెఫినెట్లీ. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చర్మం మనం ఇలా ముట్టుకుంటున్నాం కదా, మీ ఎముక పైన ఈ చర్మం ఎంత ఎత్తులో ఉందో మీకు తెలుసా? ఎంత ఎత్తులో ఉంటుంది. మీరు చర్మం టచ్ చేయగానే మీకు ఎముక తగిలిపోతుంది అనుకుంటున్నారు. చర్మం కింద కొవ్వు, కొవ్వు కింద కండ కింద ఒక పొర, అంటే ఒక 10 పేపర్లు కలిస్తే సాగే పొర లాంటిది ఫేషియా అంటారు దాన్ని. ఆ తర్వాత ఎముక, ఇంత లావుని ఎముక స్కల్ బోన్, ఆ లోపల బ్రెయిన్. సో మీరు స్కల్ బోన్ అయితే మీరు ఇంత ఎత్తులో మీరు పని చేస్తున్నారు అంటే మీ హెయిర్ ఇక్కడ ఇంత ఎత్తులో ఉంటుంది. మీరు ఎవరిదైనా ఇలా కట్ చేసి చూస్తే ఈ ఫ్లాప్ లేసింది అనుకోండి ఇంత ఎత్తు ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటున్నారు బోన్ మీద కరెక్ట్గా ఉందనుకుంటారు. కాదు, నిజం కాదు. చర్మం కొన్ని లేయర్స్, తర్వాత కొవ్వు, తర్వాత కండ. ఓకే, ఇది నాకు నిజంగా చాలా పెద్ద డౌట్ సార్. అసలు బాధ ఇచ్చారు ఇది. అంటే స్కల్లో అంటే మనకి స్కల్కి ఈ పైన ఏదైతే ఈ చర్మం ఉందో ఆ రెండింటి మధ్యలో కూడా కొవ్వు ఉంటుంది. కొవ్వే కాదు, కండ ఉంటుంది. కండ కింద ఫేస్ తర్వాత ఎముక ఉంటుంది. మీరు ఇలా గుచ్చినా ఎక్కడికి వెళ్ళి తగులుతుంది? ఎముక తగులుతుంది, బ్రెయిన్కి ఏమి వెళ్ళదు. చాలా మంది అమ్మో బ్రెయిన్కి ఏమైనా అయిపోతుందేమో, కళ్ళకేమైనా అయిపోతుందేమో, ఏమైనా ప్రమాదం ఏమో. కాదు, మనం తీసే పెన్ పంచ్ కూడా 4 మిల్లీమీటర్ మించి లోపలికి వెళ్ళదు. 4 or 4.5 మిల్లీమీటర్స్. మీ రూట్ 5 మిల్లీమీటర్ 6 మిల్లీమీటర్ డెప్త్ లోనే ఉంటుంది. ఇక్కడైనా వేరియేషన్తో. సో మీరు ఇక్కడి నుంచి గ్రాఫ్ట్ తీసి ఇక్కడ ఆ ఇంప్లాంటర్ ద్వారా పెట్టేటప్పుడు కూడా 4.5 మిల్లీమీటర్స్ డెప్త్తోనే ఆగిపోతుంది. మీరు లోపలికంటే పెట్టాలన్నా వెళ్ళదు. దానికి ఒక గార్డ్ లా ఉంటుంది, దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. దాంతో నీడిల్తో పెట్టి కరెక్ట్గా అక్కడ గ్రాఫ్ట్ పెట్టడం జరిగిపోతుంది. సో ఇక్కడ రూట్తో సహా తీసింది, ఇక్కడ మళ్ళీ రూట్ సహా నాటుతున్నాం. అలా అని ఇలా పెడతారా? ఇలా పెట్టరు. కరెక్ట్గా హెయిర్ న్యాచురల్ డైరెక్షన్ ఎలా ఉంటుందో అలా పెట్టాలి. కానీ కొన్ని సెంటర్లో చాలా వింతగా కూడా పెడుతుంటారు. సార్ నా డౌట్ యాక్చువల్గా రీసెంట్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఒక ఆయన చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఆయన అంటుండే, అమ్మో ఎవరు చేయించుకోకండి మీరు, ఎందుకంటే నా జుట్టు అంతా ముళ్ళపంది జుట్టులాగా అయిపోయింది, ఎటు దువ్వినా ఇట్లే లేస్తున్నాయి పైకి అని అంటారు. నిజంగా అట్లా జరుగుతుందా సార్? అంటే ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్లో 330 సెంటర్స్ ఉన్నాయి. అందులో రియలిస్టిక్గా చేయగలిగే వాళ్ళు, రియలిస్టిక్ డాక్టర్స్, ప్రాపర్ సెంటర్స్, ప్రాపర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. రకరకాల వేరియేషన్ క్వాలిఫికేషన్స్ మాట్లాడుతుంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. కానీ స్కిల్ ఉండాలి, క్వాలిఫికేషన్ సరిగ్గా సరిపడే ఉండాలి. సో దీంతో పాటు మేజర్గా ఏంటంటే ఇంప్లాంట్ చేసే టెక్నిక్. ఇంప్లాంట్ చేసేటప్పుడు మీతో పాటు మీ టీం ఏం చేస్తున్నారు అనేది ఎనటామికల్గా, అంటే నిజంగా మీకు హెయిర్ ఉండి గుండు చేస్తే ఏ డైరెక్షన్లో పెరుగుతుంది, ఇలా ముందుకి, ఇక్కడ సైడ్కి, ఇక్కడ సైడ్కి అలా పెరుగుతుందా, అలా ఇంప్లాంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్.
ఎవరి కంఫర్ట్కి వాళ్ళు కూర్చొని ఎలా పడితే అలా పెట్టేశారు అనుకోండి, మీరు అన్నట్టు మొళ్ళ పందులనే పెరుగుతుంది. సో దెర్ ఈస్ ఎ రూల్, దెర్ ఈస్ ఎ సిస్టమ్, దెర్ ఈస్ ఎ స్కిల్, అవి ఫాలో అవ్వాలి. మన దురదృష్టం ఏంటంటే 90% సెంటర్స్ ఇన్ హైదరాబాద్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే సెంటర్స్ ఆర్ నాట్ ఆల్ ఫేక్. దే ఆర్ ఆల్ యాక్చువల్గా దే ఆర్ నాట్ డాక్టర్స్, దే ఆర్ నాట్ ఈవెన్ సైన్స్ గ్రాడ్యుయేట్స్. 10th క్లాస్ 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా చేసేస్తున్నారు. ఓ మై గాడ్. సో అది మీరేం చేయాలంటే ఎవరైనా కూడా ఏ దానికి వెళ్ళినా కూడా మల్టిపుల్గా గూగుల్లోనే చూసి టాప్ 5 డాక్టర్స్ అని అంటారు. అది ఎవరికో వీళ్ళు డబ్బులు కడితే పెడతాడు అలాగే. అలా కాదు, మీరు ప్రాపర్ సెర్చ్ చేసి ఆ సెంటర్కు ఉన్న రివ్యూస్, వాళ్ళకున్న గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్స్ చూసుకుని, అలాగే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అన్ని రకాలుగా చూడండి. కొంతమంది కావాలని రివ్యూస్ కూడా వాళ్ళ కష్టం కొద్ది ఏం చేస్తారంటే నెగిటివ్ రివ్యూస్ పెట్టిస్తారు. కొంతమంది పాజిటివ్ రివ్యూస్ కావాలని మన పేషెంట్స్ పెట్టిన సెంటర్స్ ఉంటాయి. నెగిటివ్ ఇప్పుడు ఉండడం మంచిది, పాజిటివ్ వెలుగు పెరుగుతుంది. సో ఇది ఎవరైనా చేయించుకున్నా అది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దిస్ నాట్ గో బ్లైండ్లీ. ఇంకొకటి ఏం జరుగుతుందంటే కాస్టింగ్ అలా పర్ గ్రాఫ్ట్ అంటారు. అసలు ఒక డౌట్ అడుగుతానండి, వాడు 10th క్లాస్ చదువుకోలేదు, ఒక రూమ్లో ఏసీ ఉంటుంది, ఒక చిన్న బెడ్ వేసి ఆడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ని చేసేస్తాడు. ఈ సిరూప్ లాగా 4 floors ఇక్కడ ఇండియాలోనే ఎక్కడ 4 floors ఉన్న కాస్మెటిక్ సెంటర్ లేదు. నాకు ఎక్కువ బ్రాంచెస్ అక్కలి, ఒక బ్రాంచ్ ఇతరులు చేసే 3 బ్రాంచ్లు సమానంగా చేస్తాం. అలాంటిది మనం వెన్ వీఆర్ ఆపరేటింగ్ హియర్ దెర్ ఇస్ ఆపరేషన్ థియేటర్, దానికి ఫ్యూమిగేషన్, స్టెరిలైజేషన్, ఓ ప్రాపర్గా చేసే ఎక్విప్మెంట్ అన్నీ ఉంటాయి. వాడు అట్లీస్ట్ డాక్టర్ కూడా కాదు, ఫర్గెట్ వాడి హోమియోపతా లేదా ఆయుర్వేద లేదా ఎంబీబీఎస్ఆ లేదా జనరల్ సర్జనా లేదా ప్లాస్టిక్ సర్జనా, ఇంకెన్నో చెప్పుకుంటూ పోయినా కూడా మినిమం అయితే ఈ క్వాలిఫికేషన్ ఏదైనా ఉండాలి. అలా ఏఈ లేకుండా వాడు పర్ గ్రాఫ్ట్ అంటున్నాడు అనుకోండి, వాడు పర్ గ్రాఫ్ట్ 25 రూపీస్ పెట్టండి, నేను 100 పెట్టాలి. అసలు ఆడితో నేను పోల్చుకోవడానికి ఏమైనా కుదురుతుందా? అసలు ఆడు కోల్చుకోవడానికి మా ట్రాక్లో రావడమే లేదు. ఫస్ట్ ఆడు చేయడమే తప్పు. అలాంటి వాడి దగ్గరికి ఇలాగ వెళ్ళి చేయించుకోవడం తప్పు. కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చూసి చాలామంది రాంగ్ ప్లేస్కి వెళ్ళి ఎండప్ అయినప్పుడు మీరు అన్నట్టు మొళ్ళపంది నించోవడం, లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం. మీకేమైనా కేసెస్ వచ్చినాయి సార్ ఇట్లా? అంటే ఎక్కడ చేయించుకొని నిలబడుతుంది? మనం ఆ పేర్లు చెప్పడం బాగోదు, కానీ ఇక్కడ జూబ్లీస్లోనే వేరే ఎవరో సెంటర్ దగ్గర రీట్రీట్ చేయొచ్చా? రీట్రీట్ చేయాల్సి వచ్చింది. అతని దగ్గర చేయించుకున్న తర్వాత అలాగే రకరకాల కేసెస్, సెలబ్రిటీస్, గొప్ప గొప్ప న్యూట్రిషనిస్టులు అందరూ వస్తుంటారు మన దగ్గరికి. సో వాళ్ళు వేరే చోట జరిగి ఫెయిల్ అయ్యి మరి వాళ్ళకి మన మీద ఎంత హ్యాపీ థ్యాంక్ఫుల్గా ఉంటారో మనకు తెలియదు. కానీ సో మేజర్గా ఏంటంటే వేరే ఎవరు ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. రాజశేఖర్ నేను ఊర్లో లేనప్పుడు వీడు అక్కడ చేయించుకొచ్చేసాడు, తర్వాత చూస్తే ఇలా నిలబడుతున్నాయి. మీరు అన్నారు మొళ్ళపంది, ఆడు ఎలా దూవుతున్నా ఇలా నిలబడుతుంది. బట్ ఇలా దువ్వినా ఇలాగే నిలబడుతుంది. సో దాన్ని మళ్ళీ కరెక్షన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది, టోటల్ కరెక్షన్. సో అలాంటివి కూడా ఉంటుంటాయి. ఎంత పెయిన్ఫుల్ అంటే ఏమంటారు సార్? పెద్ద పెయిన్ కాదండి, అంటే మెయిన్ హౌ ద ప్లానింగ్ ఆఫ్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ దేర్. అది ఎలా ఉంటుంది, ఇప్పుడు రేపు పొద్దున్నే ఒక సర్జన్కి ఉంది ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్, మేము చేస్తున్నాం. అలా చాలా కార్పొరేట్స్ డాక్టర్స్ చాలా మన దగ్గర చేయించుకుంటుంటారు. డాక్టర్స్ చేయించుకుంటున్నారంటే వాళ్ళకి దే స్టడీ హూ ఇస్ వాట్. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ట్రిమ్ చేసిన తర్వాత హెయిర్ తీసి ముందు మనం ఎనస్థీషియా ఇస్తాం. ఎనస్థీషియా ఇచ్చి ముందే అక్కడ ఎనస్థీషియా క్రీమ్లా రాసి దాన్ని ఇంకా నమ్ చేసి ఆ ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు కూడా పెయిన్ తెలియకుండా జాగ్రత్త పడతాం. సో వి ట్రైన్ టు మేక్ ఇట్ పెయిన్లెస్. కంప్లీట్లీ పెయిన్లెస్. కానీ కొంచెం ఉబ్బుతాయి, బ్లడ్ వస్తుంది. ఏంటంటే పంచ్తో తీసినప్పుడు ఒక ఇంజెక్షన్ చేస్తే ఎలా ఒక చిన్న రక్తపు చుక్కలా వస్తే అలాగే ప్రతి పంచ్కి కొంచెం రావచ్చు, పెద్ద బ్లడ్ లాస్ ఏమి ఉండదు దాంట్లో. సో ఇక్కడి నుంచి ఇక్కడ ఏదైతే పర్మనెంట్ జోన్ ఉంటుందో అక్కడి నుంచి ఎన్ని గ్రాఫ్ట్స్ కావాలి ఏరియాని బట్టి మనం గ్రాఫ్ట్ తీసి పెట్టడం అనేది జరుగుతుంది. చిన్న కేసు అయితే ఆ రోజుకి అయిపోద్ది, పెద్ద కేసు అయితే ఆ నైట్ ఆపి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ చేసి 2వ రోజులో అయిపోతుంది. సో అలా డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది 6 monthsకి ఒక ఫేసిక్గా చేసి తర్వాత ఇంకో 6 months తర్వాత చేద్దాం అంటారు. మా దగ్గర సాధారణ 2 daysలో మేము కంప్లీట్ చేసేస్తుంటాం. తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత ఒకవేళ వాళ్ళకి ఉన్న హెయిర్స్ అలా ఊడిపోయి ఉండి మన పెట్టినవి కాకుండా ఉంటే అవి మళ్ళీ ఇంప్లాంట్ చేయడం అవసరం రావచ్చు తప్ప ఫుల్ డెన్సిటీ న్యాచురల్ లుక్ అది నాటిచ్చాడు అతను అని ఒక లైన్లా కనపడుతుంది అనకుండా న్యాచురల్ లుక్తో పర్మనెంట్ సొల్యూషన్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. అంటే ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే అతను 100 ఏళ్ళు బతికినా హెయిర్ 100 ఏళ్ళు అతనితోనే ఉంటుంది. అది రంగు మారితే రంగు వేసుకోవాలి. దట్ ఈస్ ఆల్. సో అంత న్యాచురల్ నుండి ఊడకపోవడం అనేది అసలు చాలా మంచి
పాయింట్స్ ఏ హెయిర్ ట్రాన్స్ప్లాంట్లోనే అదే ఉంటుంది. ఓకే. బట్ ఏంటంటే రూట్ ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టిన తర్వాత అది పెట్టిన డైరెక్షన్ బట్టి, పెట్టిన విధానం బట్టి, పెట్టిన థిక్నెస్ని బట్టి రిజల్ట్స్ మారిపోతాయి. కానీ హెయిర్ అనేది ఒకసారి నాటిన తర్వాత అది మీరు మరణించే వరకు, మీరు 100 ఏళ్ళు బ్రతికినా మీతోనే 100 ఏళ్ళు ఆ హెయిర్ అలాగే ఉంటుంది. బాగుంది సార్ నిజంగా. అండ్ దాని మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుంది సార్ ఆఫ్టర్ ద? ఏమంటే ఇప్పుడు ఒక వ్యవసాయంలో ఒక చెట్టు నాటామండి, కొన్ని రోజులైనా దాన్ని బాగా పోషించి ఒక నీరని, యూరియా అని, పెంటమని వేస్తారు. కొన్నాళ్ళ తర్వాత వదిలేసిన చక్కగా బ్రతికి పళ్ళిస్తుంటుంది. అలాగా మనం కూడా ఏంటంటే ఇంప్లాంట్ చేసిన తర్వాత ఒక 6-7 months ఒక షాంపూ, ఒక హెయిర్ సిరమ్ అని, ఒక హెయిర్ విటమిన్ అని సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాడమని చెప్తుంటాం. ఓకే. సో మనిషికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా లేకుండా ఓన్లీ అప్పుడు వరకు ఇన్స్టెంట్గా. సైడ్ ఎఫెక్ట్ మెయిన్గా ఏంటంటే మీరు అన్నట్టు ఇక్కడ కొంచెం స్వెల్లింగ్స్ వస్తాయి కొంతమందికి. స్వెల్లింగ్స్ ఐస్ పెట్టుకోమంటాం, తలెత్తులో పెట్టి పడుకోమంటాం ఫస్ట్ 5-6 days. యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ స్వెల్లింగ్ కోసం ఇస్తుంటాం. పెయిన్ కిల్లర్స్ కూడా ఇస్తాం, యాంటీబయాటిక్స్ ఇస్తాం ఫస్ట్ 4-5 daysకి. సాధారణంగా ఇన్ని వేల కేసులు మీద ఎప్పుడు ఇన్ఫెక్షన్ కానీ ఏదో ప్రాబ్లం కానీ ఇప్పుడు చూడలేదు, టచ్ వుడ్ అనుకోవాలి. సో ఇందులో మేజర్గా ఏంటంటే కొంతమందికి ఇక్కడ వాపు వస్తుంది. ఆ వాపు పైనుంచి అలా దిగి కింద వరకు వచ్చి ఇక్కడి నుంచి కళ్ళు చుట్టూ వాపులాగా వచ్చి కళ్ళు మూసుకున్నట్టు అవుతుంటాయి. సో ఆ లింఫాటిక్ డ్రైనేజ్ బాగున్న పేషెంట్స్కి కొంచెం స్వెల్లింగ్స్ వస్తుంటాయి. అది వచ్చిన 6 నుంచి 7 days తర్వాత ఉండమన్నా ఉండదు, ఆ స్వెల్లింగ్ పోతుంది. నిజానికి ఆ స్వెల్లింగ్ వస్తే మంచిదేనేమో. అయితే మంచిదని కాదు, చాలా గుడ్. అంటే ఏంటంటే మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అలా స్వెల్లింగ్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఇంప్లాంటేషన్ చేసినా కూడా చిన్న స్వెల్లింగ్ లా వచ్చి ఆ స్వెల్లింగ్ గ్రావిటీతో కిందకు వచ్చినట్టు వచ్చి కంటి కింద వరకు వచ్చి పోతుంది. దానివల్ల కంటికి ఏదైనా హానేమో, కంటి చూపు ఏమైనా అయిపోతుందేమో కూడా చాలా భయపడిపోతుంటారు. అది అస్సలు జరగదు. ఇదంతా చర్మం లెవెల్లో జరిగేటువంటిది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో గ్రాఫ్ట్ తీయడమైనా, పెట్టడమైనా, స్వెల్లింగ్ అయినా. ఒక చిన్న క్వశ్చన్ సార్, ఇది తప్పు నేను అడగడం ఇంత చెప్పిన తర్వాత, బట్ ఫిర్బీ కొంతమందికి ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఎటువంటి హెయిర్ సోర్స్ లేదనుకుందాం, లేదంటే నాకు ఇక్కడ ఉన్నదే తక్కువ అనుకుందాం, ఈ పైన అంతా బాగా ఊడిపోయింది, ముఖ్యంగా ఆడవాళ్ళకైతే, మరి ఇంకేదైనా ఆప్షన్ ఉందా? ఏం లేదు, విగ్గే. అంతేనా సార్? సో కొంచెం హెయిర్ ఉండంగానే చేయించుకోవడం బెటర్ అనమాట, అంతేనా సార్? అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది అన్నట్టు ముచ్చట. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే ముందు సర్టిఫైడ్ డాక్టర్స్ని ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో శ్రీ రూప్లో మీకు సర్టిఫైడ్ డాక్టర్స్ ఉంటారు అండ్ ఎన్నో కేసెస్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. దాంట్లో చాలా టెక్నిక్స్ వాడాలి. ఆ టెక్నిక్లు ఏం తెలియకుండా పీకినమా నాటినమా అంటే కుదరదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకున్నారు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలనుకుంటే కలిసి మాట్లాడచ్చు. సో దానికి సంబంధించిన నెంబర్లు మీకు స్క్రీన్ పైన ప్లే చేస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు, ఫోన్ చేయండి, మాట్లాడండి. అన్ని డీటెయిల్స్ అనుకున్నాక మీ డెసిషన్ మీరు తీసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.